స్వామియే శరణమయ్యప్ప. అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మోరల్ టాక్స్. ప్లీజ్ డూ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. అయ్యప్ప స్వామి దీక్ష ఇది ఒక భక్తి మార్గం కాదు, ఇది మన ఆత్మని శుద్ధి చేసే యాత్ర. దీక్ష అంటే కేవలం మాల వేసుకోవటం కాదు, అది మన ఆలోచనలు, ప్రవర్తన, జీవన విధానం అంతా స్వామి నామంలో నింపుకోవటం. దీక్ష ప్రారంభ కాలం. దీక్ష సాధారణంగా 41 రోజుల పాటు ఉంటుంది. కొంతమంది జ్యోతి దర్శనం కోసం వేస్తారు. గురుస్వామి సన్నిధానంలో లేదా దేవాలయం ముందు మాల వేసుకొని స్వామియే శరణమయ్యప్ప అని జపం ప్రారంభించాలి. ఆ రోజు నుంచి మన జీవితంలో పవిత్రత మొదలవుతుంది. మనం తినేది, మాట్లాడేది, ఆలోచించేది అన్నీ స్వామి ఆశీర్వాదంతో ఉండాలి. ఆహార నియమాలు. అయ్యప్ప స్వామి దీక్షలో మాంసం, చేపలు, గుడ్లు, మద్యపానం పూర్తిగా నిషిద్ధం. ఉల్లిపాయ, వెల్లుల్లి కూడా తినకూడదు. ఆవేళ భోజనం రోజుకు 2 సార్లు మాత్రమే చెయ్యాలి. అది కూడా సత్యాహారంగా, అంటే శుద్ధి సాత్విక ఆహారం. తినేటప్పుడు కోపం లేకుండా భగవంతుని నామస్మరణతో తినాలి. అయ్యప్ప స్వామి దీక్షలో ఉండేటప్పుడు ప్రవర్తన నియమాలు ఎలా ఉండాలి అంటే కోపం వద్దు, అబద్ధం ఆడవద్దు, అసత్యం చెప్పవద్దు. ఇలా సేవ, సత్యం, వినయం, దయ ఇవే దీక్ష యొక్క బలమైన పునాదులు. ప్రతి ఉదయం స్నానం చేసి అయ్యప్ప స్వామి పూజ చేయాలి. సాయంత్రం భజన చేయడం తప్పక ఉండాలి. అయ్యప్ప స్వామి దీక్షకి కావలసిన దుస్తులు. దీక్షలో ఉన్నవారు సాధారణంగా నల్ల దుస్తులు ధరిస్తారు. చెప్పులు వేయరాదు. తల వెంట్రుకలు, గడ్డం కత్తిరించరాదు. నేలపై పంకను వేసుకొని నిద్రించాలి. ఆడవాళ్ళను తాకరాదు. ఎందుకంటే మాలలో ఉండేటప్పుడు అంత ఆడవాళ్ళని తాకితే అయ్యప్ప స్వామి దీక్షలో ముఖ్యమైన నియమం ఏంటంటే బ్రహ్మచర్యం పాటించటం. దీక్షలో ఉన్న వ్యక్తి ఈ కాలంలో ఆడవారిని ముట్టుకోకూడదు. ఇది అవమానానికి కాదు, స్వామి పవిత్రతకు సూచిక. ఈ కాలంలో మన శరీరం, మనస్సు రెండు భక్తి మార్గంలోనే ఉండాలి. అయితే వృత్తిపరంగా అనవసరంగా తాకడం జరిగితే అది పాపం కాదు. ఉదాహరణకు వైద్యుడు తన పనిలోని భాగంగా చూసుకోవటం, ఉద్యోగం లేదా కుటుంబ అవసరాల కోసం తాకటం ఇది భక్తి నియమాన్ని వ్యతిరేకించటం కాదు. కానీ సాధారణంగా స్నేహం, సుఖం, ఆప్యాయత పేరుతో తాకటం మాత్రం ఈ పవిత్ర దీక్షలో తగదు. ఎందుకంటే ఈ కాలం అంతా స్వామికి అంకితం చేయబడిన సమయం. పూజా విధానం. ప్రతి ఉదయం స్నానం చేసిన తరువాత దీపం వెలిగించి స్వామియే శరణమయ్యప్ప అని నామస్మరణ చేయాలి. అలా నామస్మరణ చేశాక అయ్యప్ప స్వామి గాయత్రి మంత్రం, అష్టోత్తరం చదవటం మంచిది, మంచి ఫలితాలను ఇస్తుంది. సాయంత్రం భజన లేదా పూజ తప్పక చేయాలి. దీక్ష ముగింపు. ఇరుముడి కట్టడం. 41 రోజుల దీక్ష తర్వాత శబరిమల యాత్రకు సిద్ధమవ్వాలి. ఇరుముడు 2 భాగాలుగా కట్టాలి. ముందు భాగం దేవునికి సమర్పించేది, వెనక భాగం మనకు అవసరమైన వస్తువులను తీసుకొని వెళ్ళడానికి. ఆ ఇరుముడి మన భక్తికి ప్రతీక. శబరిమల దర్శనం తర్వాత దీక్షను విరమించాలి. దీక్ష సారాంశం ఏంటంటే అయ్యప్ప స్వామి దీక్షలో మనం పొందేది ఏమిటంటే శరీర శుద్ధి, మనస్సు నిబద్ధత, ఆత్మ పవిత్రత. స్వామి దీక్ష అంటే ఒక తపస్సు. ఆ తపస్సు మనల్ని స్వామి సన్నిధానంలోకి తీసుకొని వెళ్తుంది. మనం మనల్ని కట్టడి చేసుకున్నప్పుడు మనలోని దేవుడు బయటపడతాడు. అయ్యప్ప స్వామి మాలలో కన్యస్వాములు మొట్టమొదటిగా వేస్తారు. వారు చాలా జాగ్రత్తగా నియమావళిని చూసుకోవాలి.
స్వామియే శరణమయ్యప్ప.